అదో మిట్ట మధ్యాహ్నం రాతి కుండలు కూడా పగిలిపోయేంత సూర్యుని తాపం. అక్కడే నివసిస్తున్న విద్విక్ అనే 12 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. అతను చలాకీగా అల్లరిగా ఉండే అతను పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సరదాగా కాలం గడుపుతూ ఉండేవాడు. విద్విక్ రోజులు గడుపుతున్నప్పుడు ఒకరోజు ఒక షాప్లో మామిడికాయలు దొంగిలిస్తూ ఉండగా షాపు వాడు చూసి విద్విక్ని పట్టుకోవడానికి చూశాడు. అది గమనించిన విద్విక్ తుర్ర్ అని పరిగెత్తుకుంటా ఊరి చివరిలో ఒక డెంప్ యార్డ్లో దాక్కున్నాడు. అమ్మయ్య, బతికిపోయాంరా బాబు అని తనలో తాను అనుకుంటూ, ఏంది ప్లేస్ కొత్తగా ఉంది అనుకుంటూ యార్డులో నుంచి వెళ్లే టైంలో సడన్గా విద్విక్ని ఎవరో వెనక నుంచి తన కాలిని పట్టుకున్నట్టు అనిపించింది. విద్విక్ గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది. ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలిపెట్టు అని విద్విక్ తన కాలిని నెమ్మదిగా చూస్తూ తనని పట్టుకున్న వస్తువుని విచిత్రంగా చూశాడు. అది ఒక డబ్బా. ఆ డబ్బాలో ఒక తుప్పు పట్టిన చేయి విద్విక్ని పట్టుకుని ఉంది. ఏందిది అని విద్విక్ ఆ చెత్తలో నుంచి దాన్ని బయటకు తీశాడు. తుప్పు పట్టిపోయిన ఆ డబ్బా విచిత్రంగా ఉంది. విద్విక్ దాన్ని అలాగే చూస్తూ అటూ ఇటూ నొక్కుతూ దాని శరీరంని ఓపెన్ చేయగా విచిత్రంగా ఆ డబ్బాలో నుండి చేతులు, చక్రాలు ఓపెన్ అవ్వడంతో వామ్మో ఏందిది అని విద్విక్ భయంతో కాసేపు ఆగి విసిరి కొడతాడు. మళ్ళీ కాసేపు ఆగి తడబడుతూ దాని దగ్గరకు వెళ్ళి చిన్నగా దగ్గరికి తీసుకున్నాడు. వారిని ఏందిది బొమ్మ అని, సరేలే మనం దొంగిలించిన వాటిలో ఇదొకటి, ఇంట్లో పెట్టుకుంటే పోలా అని విద్విక్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అలా ఇంటికి తీసుకుని వెళ్ళాక విచిత్రంగా ఉన్న డబ్బాని విద్విక్ ఎప్పటిలాగానే బొమ్మని ఏదో చేద్దామని, ఏదో చేయడం అలవాటు కదా, ఇంకా దీని పని కూడా చూద్దాం అని ఆ డబ్బా మీద రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. దాన్ని అటు ఇటు ఇటు అటు ఎటు పడితే అలా దాన్ని రిపేర్ చేస్తూ ఏదో వాడికి తెలిసింది అలా చేస్తున్నప్పుడు విద్విక్ నీళ్లు తాగి ఏమన్నా తిని వద్దాం అని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి పని మొదలు పెట్టాడు. ఇంతలో డబ్బాలో తెలియని కదలికలు వచ్చాయి. సడన్గా డబ్బా కళ్ళల్లో నుంచి ఒక విచిత్రమైన వెలుగు. దాని కళ్ళు వేగంగా అటూ ఇటూ గది మొత్తం గిర్రుగిర్రులా తిరగడం మొదలుపెట్టింది. వామ్మో అని విద్విక్ బల్ల మీద కూర్చున్నాడు. విద్విక్, ఏంది నువ్వు మాట్లాడగలవా అని తడబడతా భయంగా అంటాడు. అవును, నేను మాట్లాడగలను అంటుంది. నువ్వు నన్ను ఏమి చెయ్యను అంటే దిగుతా అంటాడు. నేను ఏమి చేయను, దిగు దిగు అంటుంది. విద్విక్ భయంగా కిందకు దిగి డబ్బా రోబో దగ్గరికి వచ్చి దాన్ని విచిత్రంగా చూస్తాడు. విద్విక్కి తెలియకుండానే ఆనందంగా ఉంటుంది. దీనికి తుప్పు పట్టి ఉన్న లోహాల్ని క్లీన్ చేసి నీట్గా పెయింట్స్ వేసి దాన్ని కొంచెం కొత్తగా చేశాక, హా ఎంత బాగున్నావో నువ్వు, నీకు ఏదన్నా పేరు పెడితే బాగుంటుంది కదా అని. ఏం పేరు పెడదాం నీకు? డబ్బా పోపి, ఐరన్ డబ్బా బాగుందా? రోబో, లేదు బాగలేదు. అయితే ఏం పేరు పెడదాం నీకు? నాకు పేరు ఉంది. ఏంది, నీకు పేరు ఉందా? అవును. ఏం పేరు నీ పేరు? నా పేరు వాలి. విద్విక్, అబ్బో నీ పేరు భలే ఉందే అని. నీకు ఇంకేం తెలుసు అని అడుగుతాడు. నా డేటా క్రాష్ అయ్యింది, ఏం గుర్తులేదు అని వాలి అంటుంది. సరే, ఇక నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్. వాలి హ్యాపీగా విద్విక్ దగ్గరికి వస్తుంది. అలా కొన్ని రోజులకి వాలి విద్విక్ చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. సడన్గా వాలి హఠాత్తుగా ప్రమాదం, నా డేటాలో ఏదో సమాచారం సూచిస్తుంది. ఏం వస్తుంది అంటే చాలా డేంజర్, బయో వెపన్ని కనుక్కున్నారు, దాన్ని ఎవరో విడుదల చేయాలి అని చూస్తున్నారు. ఇది చాలా డేంజర్. బయో వెపన్ అంటే బాంబులు, తుపాకీలు, గొడవలు కాకుండా మనకి కంటికి కనపడకుండా ఉండే ప్రమాదకరమైన వైరస్ని గాలిలో వదులుతారు.
విద్వేక్: అంటే అది కరోనా వైరస్ లాంటిదా అని భయంగా తడబడుతూ అడుగుతాడు. వాలి: ఇది అంతకన్నా ప్రమాదం. ఒక్కొక్కరికి వచ్చి ఇది అందరికీ సోకుతుంది. ఇంకా ఒక్క జీవరాశి కూడా ఉండదు అని చెబుతుంది. విద్వేక్ గుండెల్లో వణుకు, టెన్షన్ మొదలు. అమ్మో, మొన్ననే కదా కోవిడ్ వీధులన్నీ ఖాళీగా జనాలు లేకుండా ఎంతో కష్టపడి దాక్కొని ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఏందిది అని బాధగా ఉన్నప్పుడు వాలి: భయపడకు, నా దగ్గర ఆ సీక్రెట్ కోడ్ ఉంది, నేను చెబుతాను అంటుంది. విద్వేక్: నువ్వు ఎంత మంచిదానివి అని దానిని చెప్పమని అడుగుతాడు. అది ఒక విచిత్రమైన కోడింగ్లో ఉంటుంది. అది విద్వేక్కి అస్సలు అర్థం కాదు. ఏందో నాకు ఏమీ అర్థం కాదు, ఎవరికన్నా చెబుదాం అని విద్వేక్ అనగానే, చెబితే నన్ను వేరేలా చూస్తారు, అప్పుడు నా వల్ల ఇంకా డేంజర్గా మారుతుంది. నేను నీకు యాంటీడోస్ ఎలా చేయాలో చెప్తాను అని తన డేటా చెక్ చేస్తుంది. తన డేటాలో కొన్ని పురాతన దేవాలయాల మీద రహస్యాలతో ఉన్న శిలాఫలకాల మీద రాసి ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుంటే చాలు ధైర్య సాహసాలతో వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు. దారిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా రహస్యాల్ని కనుక్కుంటారు. అలా వాళ్ళు కొండలు, లోయలు, ఎన్నో పురాతన ఆలయాలు తిరుగుతూ వాళ్ళ సాహసయాత్రని సాగిస్తూ ఉండగా ఒక సర్పజాతి తెగ వాళ్ళకి వాలి మరియు విద్వేక్ కలిసి రాబోతున్న ప్రమాదాన్ని చెప్తారు. అప్పుడు ఆ సర్పజాతి తెగ వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి కావలసిన ప్రాంతం చెప్తారు. ఆ ప్రాంతం పేరు కళాద్వార నగరం. అది మన చుట్టూనే ఉన్న, కానీ అది ఎవరికీ తెలియని అతి సుందరమైన రహస్యపు ద్వార లోకం. ఆ గొప్ప ప్రదేశం సాక్షాత్ కల్కి నగరానికి చెందిన వారు. నాకు కావలసిన వనమూలికలు, అక్కడ ఉన్న కొన్ని అరుదైన నిక్షేపాలు దొరుకుతాయి అని సలహాలు మరియు అక్కడికి వెళ్ళే మార్గం చెప్తారు. అప్పుడు ఆ సర్పజాతికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వాళ్ళ యాత్రను కొనసాగిస్తారు. దారి మధ్యలో వాళ్ళకి కావలసిన రహస్యాలను సేకరిస్తూ ఒక కొండ, ఆ కొండ పక్కన ఒక నీటి కుంట, దాని పక్కన ఎక్కువగా పెరిగిన చెట్లు. ఏంది, సర్పజాతి వాళ్ళు చెప్పింది ఇదే దారి కదా, కానీ ఇక్కడ ఏం లేదు అంటే మనం మోసపోయామా అని బాధపడుతూ కూర్చుంటాడు. ఉన్నట్టుండి సడన్ గా వాలీకి డేంజర్ డేంజర్ బయోవెపన్ మొదలుపెట్టారు. ఇంకో 48 గంటల్లో అదే జీవరాశిని నాశనం చేయడం మొదలు పెడుతుంది. డేంజర్ డేంజర్ అంటూ మనం యాంటీడోస్ కనుక్కోపోతే అంతా నాశనం అవుతుంది అని వాలి అంటుంది. విద్వేక్ గుండెల్లో భయం మళ్ళీ మొదలు అయ్యింది. ఏం చేయాలో అర్థం కాక ఇంకా రహస్యం ఛేదించలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని బాధగా, భయంగా, మనం ఏం చేయలేమా ఇప్పుడు అని బాధగా ఒక గట్టు మీద కూర్చొని నీటి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు విద్వేక్ కళ్ళల్లో ఒక తెలియని రహస్యం చాలా విచిత్రంగా కనపడుతుంది. అటు ఇటు చూస్తాడు, కానీ ఏం ఉండదు. కానీ విద్వేక్ చూసే నీటిలో మటుకు ఒక సుందరమైన నగరం కనపడతా ఉంటది. విద్వేక్ మళ్ళీ అటు ఇటు చూస్తాడు. విద్వేక్కి ఏం అర్థం కాదు. వాలీకి చెప్తాడు. వాలి స్కాన్ చేసి నీటిపైన తేలుతూ ఒక ప్రతిబింబంలో సుందరమైన నగరాన్ని చూసింది. వాలి: విద్వేక్, ఇదే ఆ సర్పజాతి చెప్పిన నగరం, ఇదే ఆ దారి. అప్పుడు విద్వేక్: మనం ఆ నగరాన్ని కనుక్కున్నామా? వాలి అంటాడు. అవును, త్వరగా పద, మనకి సమయం ఎక్కువ కూడా లేదు అని వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు. ఆ నీటి కుంటలో విద్వేక్, వాలి ఒక్కసారిగా దూకుతారు. అంటే ఒక బంగారు వర్ణాలతో పచ్చని ప్రకృతి మధ్యలో ఆ సుందరమైన నగరంలో అడుగు పెడతారు. దూరంగా ఉన్న ఒక అద్భుతమైన గుడి, అక్కడే కొంతమంది మునులు ఆ గుడి వైపు వెళ్ళడం చూసి విద్వేక్, వాలి కూడా వెళ్తారు. గుడిలోకి వెళ్ళగానే అక్కడ మునులు, ఋషులు చూసి విద్వేక్, వాలి వాళ్ళకి నమస్కరించి విద్వేక్ జరగబోతున్న ప్రమాదాన్ని చెప్పబోతుండగా, ఏమిరా బుడతా, మీకోసమే ఎదురు చూస్తున్నానని అంటాడు. ఎప్పుడు మీరు వస్తారా అని. వాలి: బాగున్నావా
అని వాలీకి పోయిన పవర్స్ ఇస్తాడు ఆ ఋషి. ఇంకా వాలీకి అద్భుతమైన శక్తులు వస్తాయి. చూడు బుడ్డోడా, ఆ ప్రమాదాన్ని తప్పించాలి అంటే మీరు ఇద్దరు మాత్రమే చెయ్యాలి. వాలి నువ్వు కలిసి మీరు సేకరించిన సమాచారాన్ని కలిపి అక్కడ ఉన్న వనమూలికలను తీసుకొని పని మొదలు పెట్టండిరా. ఇంకా అనేసరికి వాలి చలాకీగా చకచక అక్కడ ఉన్న మొక్కలో ఉన్న అద్భుతమైన రసాయనాలను తీసుకొని వాటి ద్వారా ఒక అద్భుతమైన మందుని విద్వేక్ వాలి ఋషుల సహాయంతో కనుక్కుంటారు. ఆ అద్భుతమైన మందు ఎప్పుడు అయితే గాలిలో కలుస్తుందో అప్పుడు దాని ప్రభావంతో ఆ కనపడిన వైరస్ నాశనం అవుతుంది. కానీ మీకు ఉన్న సమయం చాలా తక్కువగా ఉంది. త్వరపడండి, లేదంటే జీవకోటి నాశనం తప్పదు. పోరా బుడ్డోడా, త్వరగా మీ లోకానికి వెళ్ళండి అని ఋషి అంటాడు. వాలి మరియు విద్వేక్ ఆ లోకానికి రాగానే వాలీలో ఉన్న పవర్స్ వల్ల సమయానికి వాళ్ళు తిరిగి ఆ ప్రదేశానికి రాగలిగారు. వాలీని నాశనం చేయడానికి ఎనిమి రోబోస్ వస్తాయి. అక్కడ ఉన్న ఎనిమి రోబోస్తో విద్వేక్ పోరాడుతూ ఉంటాడు. ఒక పక్క వాలి కూడా ఫైటింగ్లో ఉండగా బయోడేంజర్ వైరస్ గాలిలో కలవడం స్టార్ట్ అవుతుంది. వెంటనే వాలి మరియు విద్వేక్ వైరస్ రిలీజ్ అయ్యింది, ఇంకా తప్పదు, మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని వాలి విద్వేక్ని పట్టుకొని ఫుల్ కవర్ చేసుకొని సూర్యుడి నుంచి వచ్చే హీట్ని ఫుల్ గ్రాప్ చేసుకొని అన్ని రోబోస్ని బ్లాస్ట్ చేస్తుంది. అన్నీ అలాగే బ్లాస్ట్ అయ్యేసరికి విద్వేక్కి మందు ఎక్కడ పడిందో తెలియక ఇద్దరు వెతుకుతూ ఉంటారు. బయో వెపన్ని వదలడం వల్ల జనాల్లో ఒకరికొకరికి సోకడం స్టార్ట్ అవుతుంది. జనాల్లో ఆ బయో వైరస్కి కొంచెం కొంచెంగా వాళ్ళు జాంబీలా మారిపోవడం విద్వేక్ వాలి గమనించారు. జనాల్లో గందరగోళం, ఏం జరుగుతుందో తెలియక భయోందరలకు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళని స్కాన్ చేసి మందు ఎక్కడ ఉందో లొకేట్ చేస్తుంది. కానీ ఆ మందు ఒక ఎనిమి రోబో వెంట పెట్టుకొని పారిపోతుండగా వాలి చూసి పక్కన ఉన్న పోల్ని గట్టిగా పట్టుకొని గిరగిరా పోల్ చుట్టూ తిరుగుతూ ఒక్కసారిగా పారిపోతున్న రోబో దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ని తీసుకొని ఆ ఎనిమి రోబోని ఒక్క క్లిక్ చేస్తుంది. ఆ ఎనిమి రోబో బ్లాస్ట్. వాలి దగ్గర మెడిసిన్ని విద్వేక్కి క్యాచ్ అని చెప్పి విసిరేస్తుంది. ఆ మెడిసిన్ విద్వేక్ పరిగెత్తుకుంటా ఆ మెడిసిన్ని తీసుకొని దాన్ని గాలిలో వదులుతాడు. వైరస్ ఎంత త్వరగా అందరికీ అటాక్ చేసిందో అంతకన్నా వేగంగా ఆ అద్భుతమైన మందు గాలిలో కలిసిపోయి అందరికీ ఆ వైరస్ నుండి విముక్తులను చేస్తుంది. ఇది అంతా గమనించిన ఊరి పెద్దలు విద్వేక్ని మరియు వాలీని ఘనంగా ఊరేగించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది.